ఆదిశంకరాచార్యులు నెలకొల్పిన పీఠాల్లో ఒకటి కంచి కామకోటి పీఠం కూడా ఉంది. కంచి కామకోటి పీఠం పేరు చెప్పగానే మన మస్తిష్కంలో కనిపించే రూపం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఈ పీఠానికి మహాస్వామి 68వ పీఠాధిపతిగా 87 సంవత్సరాల పాటు సేవలందించారు. భక్తులు ఆయన్ను పరమాచార్య అని, మహాస్వామి అని, పెరియవా అని, శ్రీచరణులు అని పిలుస్తారు. పరమాత్మ స్వరూపంగాను, కాషాయం కట్టిన కామాక్షి స్వరూపంగాను, తలపై చంద్రుడు లేని పరమశివుడిగాను, జటాజూటం లేని ఈశ్వరుడిగాను, అపర శంకరావతారులుగాను చెప్తారు. ఆధ్యాత్మిక సాధన చేసే మనిషి పరమాచార్యుల జీవితం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. సనాతన ధర్మాన్ని బతికించడానికి ఈ భూమిపైన ఆదిశంకరాచార్యులు 32 సంవత్సరాల పాటు ఉన్నారు. 32 సంవత్సరాల కాలంలో 2 సార్లు దేశం నలుమూలలా పర్యటించి 4 ప్రాంతాల్లో పీఠాలను ఏర్పాటు చేశారు. 4 పీఠాల్లో ఒకటి కంచిలో ఏర్పాటు చేశారు. ఈ పీఠానికి 68వ పీఠాధిపతిగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వ్యవహరించారు. సన్యాసాశ్రమ ధర్మాలను నిలబెట్టడానికి ఆయన భూమిపై 100 ఏళ్ల పాటు జీవించారు. 1894 మే 20వ తేదీన జన్మించిన మహాస్వామి 1994 జూన్ 8న శివైక్యం పొందారు. నిండు నూరేళ్లు జీవించిన మహాస్వామి తన 13వ ఏటనే సన్యాసం తీసుకున్నారు. సన్యాసాశ్రమ నియమానుసారం సన్యాస దీక్ష తీసుకున్న వారు వాహనాల్లో ప్రయాణం చేయకూడదు. ఈ నియమాన్ని అనుసరించి మహాస్వామి ఎక్కడికైనా కాలినడకనే వెళ్ళేవారు. బతికినంత కాలం ఆయన కాలినడకనే తిరిగారు. దేశం మొత్తం 3 సార్లు పర్యటించారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ధర్మం తప్పకుండా ఎలా పరిపాలన సాగించారో, ధర్మం తప్పకుండా జీవితాన్ని కొనసాగించారో, అదే విధంగా పరమాచార్యులు కూడా ధర్మాన్ని క్రమం తప్పకుండా ఆచరించారు. ఇంకా చెప్పాలి అంటే ధర్మం ఒక రూపాన్ని ధరిస్తే ఎలా ఉంటుందో పరమాచార్యులు కూడా అలానే ఉంటారు. ధర్మాన్ని, సత్యాన్ని తప్పకుండా అసేతు హిమాచలం పాదయాత్ర చేసి ధర్మస్థాపన కోసమే కృషి చేశారు. ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి పరమాచార్యుల వారే అని దలైలామా పేర్కొన్నారు. 68వ పీఠాధిపతిగా ఆయన చేసిన సేవ అనన్య సామాన్యం. నిరాడంబరత్వం, అపారమైన కరుణా స్వరూపం, అనంతమైన జ్ఞానస్వరూపం. పరమాచార్యుల వారి చిత్రపటాన్ని తదేకంగా 1 నిమిషం చూస్తే చాలు, మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అంతటి మహానుభావులు పరమాచార్య స్వామివారు. అంతేకాదు 87 చాతుర్మాసాలు చేసిన ఏకైక సన్యాసి కూడా ఆయనే. పరమాచార్య భక్తులు ఆయన్ను నడిచే విద్యాలయంగా చెప్తారు. ప్రపంచంలోని ప్రతి విషయాన్ని ఆయన వివరించి చెప్పగలిగే శక్తి ఆయన సొంతం. 23 భాషలను మాట్లాడేవారు. గారడి విద్యలకు ఆయన దూరంగా ఉండేవారు. ఆయనతో కలిసి కాసేపు ప్రయాణం చేస్తే చాలు, భగవంతుని సన్నిధిలో ఉన్న భావన కలుగుతుందని భక్తులు చెప్తూ ఉండేవారు. అణిమాది అష్టసిద్ధులను వశం చేసుకున్న దైవ స్వరూపుడు ఆయన. వేద శాస్త్రాలంటే ఆయనకు ప్రాణం. గోవుల కోసం ప్రాణాలను సైతం వదులుకోవడానికి సిద్ధపడిన త్యాగి. లక్షల కుటుంబాలను సదాచారం వైపు, వైదిక అనుష్ఠానం వైపు మళ్లించి సనాతన ధర్మాన్ని సజీవంగా నిలపడంలో తన వంతు పాత్రను పోషించిన మహాపురుషుడు పరమాచార్యులు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.